సింహగర్జన పుస్తకంలో మీరు రాసుకోండి, 67వ పేజీ 4వ పేరాలో సుమారు 20 సంవత్సరాల క్రితం రాశానండి పుస్తకం. అందులో ఏమి రాశానో అమ్మాయి చదువుతుంది. భవిష్యత్తులో అంగారక గ్రహం గురించి ఎన్నో పరిశోధనలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. అప్పుడు 20 ఏళ్ల క్రితం కదండి ఇది. ఇప్పుడు కదేటి 2030 కల్లా ఏలియన్స్ జీవులున్నాయని గుట్టు విప్పేస్తాం. గొడ్లిప్పుకొని తిరగరా దరిద్రుడా, నువ్వేం గుట్టిప్పుతావు, నీ మొక్కం తగలట. ఆడ 600 కోట్లు నొక్కేయడానికి ఇడనే మాట్లావే. మీకు అర్థమైందా? అప్పుడప్పుడు దండగాళ్ళు వస్తారు మన దగ్గరికి, ఏమంటే మీ అబ్బాయి గురించి ఉద్యోగం గురించి చెప్పలే చేశారు కదా, ఇవన్నీ తెలుసుకుంటారండి. దొంగ గాడిదలు, దొంగోడు ఎలాగో తిట్టించి దూరితే బాగుంటుందని పట్టపక్కల మన ఇంటి చుట్టూ తిరుగుతారు, కానీ మనకు తెలియదు. ఆడి ఏదో రోజు రాత్రి మన ఎలా ఎంటర్ అవ్వాలి లోపలికి చూసుకుంటాడు. అలాగా ఈ దందాగాళ్ళు ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరో నిరుద్యోగులుగా ఉన్నారు, వీళ్ళందరినీ కనిపెడతారండి. మీరు అప్లై చేశారు కదండి సాఫ్ట్వేర్ కంపెనీకి, సరే ఏమనుకోకండి, ఒక ₹1 కోటి ఇస్తే మీకు ఆ జాబ్ కన్ఫర్మ్ చేస్తాను. ప్రస్తుతం నేను ఇమ్మని నేను అడగటం లేదండి, అందరికి ఒక 20-30 లక్షలు ఇవ్వండి, నేను ముందుగా వీళ్ళందరికీ వేయాలి కదని ఇలా నమ్మించి మాటల గారడే చేసి మోసం చేసి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మాయే మాయా జగమే మాయా. ఇది కూడా అలడ మాయలే చదువుతున్నాడు, చదువుతుంది చూడండి. భవిష్యత్తులో అంగారు గడప గొప్ప చదవాలమ్మా, ఎన్నో పరిశోధనలు జరిపాం. అమ్మ మైక్ ఇవ్వండిరా, నాకు మైక్ ఇవ్వండిరా అమ్మ, మూత మీద పెడితే మళ్ళీ నేను రిపీట్ చేయడం నాకు ఓపిక లేదు. మైక్ ఇవ్వండి కేబన్లోకి. జాన్సన్ అక్క మూత దగ్గర పెట్టి మైకు టపటప చదువుకు వెళ్ళిపోతారు, పిల్లలు పెట్టారు. పేజీ నంబర్ 67 సింహగర్జన 4వ పేరా. 1992వ సంవత్సరంలో 1992వ సంవత్సరం అంటే ఇప్పుడు ఎన్ని అయ్యండి? 2016 8ని 2016 16ను 92 కదండి. 2000కి 8 ఏళ్ళు, 8 ఏళ్ళు ప్లస్ ఈ 16 ఏళ్ళు కలిపిదంతా అయింది 24 సంవత్సరాల క్రితం అండి ఇది రాశాను నేను, 24 years బ్యాక్. అప్పుడు పిడి సుందరం సబ్జెక్ట్ అంటే చూడండి ఒకసారి. అమెరికా మార్స్ అబ్జర్వర్ ను ప్రయోగిస్తుంది. అంగారక గ్రహం మీద వాహనాన్ని దింపడానికి, అక్కడ వాతావరణాన్ని పరిశీలించడానికి బెలూన్లు విడుదల చేయడం ఆ ప్రయోగ లక్ష్యం. 1994లోనే బహుశా తొలిసారిగా అంగారక గ్రహ సమీపంలోంచి మనిషి ప్రయాణించగల వీలు కల్పిస్తుంది. 1998లో అమెరికా అంగారక గ్రహం మీద రోవర్ ప్రయోగం ద్వారా వాహనాలు నడిపే ఆలోచనలో ఉంది. అదే సమయంలో అంగారక గ్రహ కక్షలో 2 స్పేస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రష్యా ఆలోచిస్తుంది. ఆ పరిశోధనలన్నిటినీ తుది లక్ష్యంగా 2007వ సంవత్సరంలో అంగారక గ్రహం మీదకు తొలి మానవుడు అడుగు పెట్టగల అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడమ్మా? 2007వ సంవత్సరం. ఇప్పుడు 2007 వెళ్ళిపోయింది కదండి. అప్పుడే 2007లోనే దించేస్తాడు మనిషిని. అప్పుడు ఎంత నువ్వు ఎన్ని కోట్లు నొక్కేశారో తెలియదు దరిద్రులు. ఇలాంటి మాయ మాటలాడి చిరకజోస్యం చెప్పినట్టు చెప్పి దొంగ వెధవలు, దోపిడీ వెధవలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు దోపిడీ వెధవలు. ఆ దోపిడీ వెధవల నుంచి కోట్ల రూపాయలు నొక్కేసి డబ్బు దొంగలందరూ పంచుకొని పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టలేని స్థితి అండి. ఇది ఎప్పటి న్యూస్ అండి? ఇది నేను ఎప్పుడు రాశానండి సింహగర్జనలో. దాని టైటిల్ ఏమని పెట్టాను తెలుసండి? ఏమని పెట్టాను అన్నమాట? గ్రహాంతర జీవుల గందరగోళ మనుషుల అని టైటిల్ పెట్టి రాశానండి. అది మన పుస్తకం పేరేమనమ్మా పైన? ప్రపంచ మేధావులారా ఖబర్దార్. ఎప్పుడు? 25 ఏళ్ల క్రితమే. యవ్వనంలో ఉన్నప్పుడు తొడగొట్టిన ఎవడు రాలేడు. 67 ముసలోడిని అయిపోయిన ఇప్పటికీ తొడగొట్టేస్తున్నాను, రావటం లేదు. చెత్త వేదవలు, చెత్త వేదవలు, చెత్త వేదవలు. రోషం లేదండి నిన్ను మాట్లాడుతుంటే. ఒరే ఎవడరాడు క్రైస్తవుడు అడరా బాబు, ఈ క్రైస్తవ మతం విదేశీ పుస్తకం, మత పుస్తకం అన్నాం కదరా, బైబిల్ అన్ని తప్పులు ఉన్నాయి అన్నాం కదరా, వాడేట్రా మళ్ళీ చిరేస్తున్నాడు, చింపేస్తున్నాడు. ఎవడని రెండురా మనం వెళ్దాం వాడిని ఎదిరిద్దామని ఒక్క వేదవక లేదండి ఈ వేళ్ల వరకు. ఒక మగాడు లేడండి ఎదిరించటానికి. ఒక మగాడు శాస్త్రవేత్తల్లో ఒక మగాడు లేడు. అనకాపల్లి ఎవడో శాస్త్రవేత్త ఉన్నాడో పోయాడో తెలీదు. 5 ఏళ్ల క్రితం ఒక ఫ్లయింగ్ సాసర్ అట మన విశాఖపట్నం మీద వెళ్ళిపోయింది. ఈడు చూశాడా? ఆ మరుసటి రోజు వాడికి ఛాలెంజ్ చేశారు, అనకాపల్లి ఎవడున్నాడు వాడు ఈడ్చుకురండి అన్నాను. బెల్లం దెమ్మలు చేసుకున్నా నువ్వు, మీ ఎదురు నీ దెమ్మే కనిపించి ఉంటుంది పల్లెలాగా. అనకాపల్లిలో బెల్లానికి ప్రసిద్ధి అండి. ఈ బెల్లం ఏమాత్రం తిరుగుతుంది కదా, ఆ బెల్లం చక్కగా ఉంటుందండి. జారుల్లో వేసి వేస్తారు ఇలా
ఇలాగుంటుంది చిన్న జారులాగా. ఇది పైకి వెళ్ళిపోగానే ఇటు పల్లెలాగా కనబడుతుందేమో. ఎప్పటికి మనిషిని దించేస్తానన్నాడమ్మా? 2007 సంవత్సరానికి చదువుతల్లి. 2007 సంవత్సరంలో అంగారక గ్రహం మీదకు తొలి మానవుడు అడుగు పెట్టగల అవకాశం కల్పిస్తుంది. కల్పించిందా చెప్పండి. ఇప్పుడు అది ఎప్పుడుదో అప్పుడు ఆ న్యూస్ అది కల్పించిందా? లేదు. 2030 ఏలియన్స్ గుర్తింపెత్తారా? ఏ పరో, కానీ 600 కోట్లు నొక్కేస్తారు. ఇచ్చిన వెదవకు బుద్ధి ఉందా? ఆడికి బుద్ధి లేదు. వాడు దేశంలో తిండి లేక అలమటిస్తున్న వాళ్ళు వ్యభిచార వృత్తికి భారతదేశానికి వస్తున్నప్పుడు సిగ్గులేదురా? యువర్ రష్యన్ పీపుల్. అన్నం పెట్టరా నీ చెల్లెలకి, నీ అక్కలకి, నీ అల్లల తల్లులకు పెట్టరా? అన్నం పెట్టరా? ఇలా ఒకరిని మించి ఒకరు పోటీ పడి అనవసర ప్రయోగాలతో పేరు కోసం, పరువు కోసం డంబంగా ప్రవర్తించడం నేటి సంపన్న దేశాలకు అలవాటు అయిపోయింది. అది పీడి సుందరరావు రాసిన మాట. తర్వాత ఉన్న నేలపై కన్న దేశంలో ప్రతి ఒక్కరికి పట్టెడు అన్నం కనీసం పెట్టలేని వీరు మరో గ్రహాన్ని పోటీపడి ఆక్రమించుకోవడంలో ఎంత న్యాయం ఉందో మీరే చెప్పాలి. ఆ రోజు చెప్పిన పీడి సుందరరావు మాట అది. ఈ రోజు ఏమైనా మాట మారిందా? ఈ రోజుకి మాట మారలేదండి. ఏట్రా గ్రహాంతర జీవుల. నిజంగా మీరు అదృష్టవంతులరా నా మాటలు వినడానికి. లక్కీ పీపుల్, యూఆర్ ఆల్ లక్కీ పీపుల్. ఏసు రమ్మనుచున్నాడు, రండి. రోగమా, కడుపు నొప్ప, కాలు నొప్ప, పీగుతుందా వాళ్ళు? ఇయ్యే బోధలు. ఏసు పిలుస్తున్నాడా? 4,000 కోట్లు నొక్కాడు దినకరణం. 4,000 కోట్లు ఈ మాయ మాటలు చెప్పే. ఏసు పిలుస్తున్నాడు. ఎక్కడికి బాబు? ఈ మాటలు వింటుండే క్రైస్తవులు ఎలాగైపోయారు చూడండి. ఆ మధ్యన చాలా లారీలు రాయి రప్పించుకున్నాడు దినకరణం. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి పాలు దినకరణం రప్పించుకున్నాడు. అందులో ఇంచుమించు ఒక లారీ లోడు మిగిలిపోయిందండి రాయి. అదట రాళ్ల వలే చెక్కబడ్డారనే వచనాలు తీసాడండి పౌలు రాసిన పత్రికల్లో. దోపిడి దొంగలు అలాగే కదండి. ఆడికి అవసరమైన వాక్యం తీసుకుంటాడు. విలువ గల రాళ్లతో చెక్కబడినది ఆయన దేవాలయమనే చూసి ఒక్కొక్క రాయి 3,000కి 4,000 అమ్ముకుని. ఒక లారీ లోడు కాదండి, ఒక రాయి. బకరగాళ్ళు ఎవరు? ప్రైజ్ గాళ్ళు, హల్లెలూయా గాళ్ళు. బకరగాళ్ళు ఎవరు? హల్లెలూయా గాళ్ళు, ప్రైజ్ గాళ్ళు. ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్. సినిమాల్లో బఫూన్ కింద వాడుతున్నారు రా మాటలు. సినిమాల్లో అందులో ఒక హల్లెలూయా రాత్రి చూశానండి. వాడు మాట్లాడితే హల్లెలూయా ప్రభువా, గొర్రె బకరగాడిని హల్లెలూయా ప్రభువా, కాపాడు ప్రభు, హల్లెలూయా ప్రభువా. రే మాట ఎందుకు ఉపయోగించాలో తెలుసురా నీకు? హల్లెలూయా 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 ఏటండి ఇదంతా అల్లరి గొడవ. ఎందుకు పదం వాడాలో తెలియని మూర్ఖ జనం అండి. దినకరణకి ఏం తెలుసండి బైబిల్? దోపిడీ అండి, దొంగలు. క్రైస్తవులలో దొంగలు. ప్రపంచానికి బుద్ధి చెప్పగలరా? ఎవరన్నా ప్రశ్న అడగాల? వాళ్ళు అడిగింది ప్రశ్న ప్రపంచం. విజ్ఞాన ముసుగులో వినాశనం వైపు పరుగులు తీస్తున్న ప్రపంచానికి బైబిల్ మంచి గమ్యాన్ని చూపగలదా? ఒరే రష్యాలో ఉన్న శాస్త్రవేత్త దరిద్రపు వేదవా, 600 కోట్ల దరిద్రులకు ఇవ్వకరా, అబద్ధాలు చెబుతున్నారా? ఎవడక్కడ లేడురా, జీవి లేదురా, జీవం లేదురా, నీరు లేనిదే మనిషి ప్రాణం బ్రతకదరా, జీవి బ్రతకదరా అని చిన్నప్పటి నుంచే అరుస్తున్నాను. అక్కడ గుట్టిప్పేస్తావా? లేదా 600 కోట్లు నొక్కేస్తావా? మోసం కదండి. అంటే మీకు మీడియాలో, ఈ న్యూస్ ఛానల్లో, తర్వాత బీబీసీలో, సిఎన్ఎన్లో, ఈ పనికి మాలిన రష్యా టుడేలో, లేదా మన దగ్గర ఉన్న మున్సిపాలిటీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. మున్సిపాలిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపార సంస్థలు, TV9, NTV, ఆడెవడో జెమినీ న్యూస్ వాడు, వీళ్ళు చెప్పిన మాయ మాటలని నమ్ముతున్నారా మీరు? మాయగాళ్ళండి వీళ్ళు. వీళ్ళందరినీ తిడుతున్నాను కనుక తట్టుకోలేకపోతున్నారండి వాళ్ళు. చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఊపిరి ఆడనివ్వనండి. ఇంకొక 5 ఏళ్ళు అంటూ నేను బ్రతికితే ఈ మీడియా వాళ్ళు ఊపిరి ఆడనివ్వనండి. ఎంతమందిని మోసం చేస్తారు మీరంతా కలిసి? 2012 యుగాంతమా, డిసెంబర్ 21 చచ్చిపోతారా? ఒరే నీ మాట చెప్పబట్టి ఎంతోమంది చచ్చిపోయారా ప్రపంచంలో? నిజంగా ప్రపంచం నాశనం వద్దాం అనుకున్నారా? కానీ సూర్యోదయం అయిందిరా, మళ్ళా సూర్యోదయం అయిందిరా. అంత బాగున్నారా? ఎందుకు రై మాయ మాటలు? అడిగిందా? ఏమడుగుతుంది చట్టం? దానికి 4వ స్థానాన్ని ఇచ్చేసింది రాజ్యాంగంలో. మీరు ఏ బూతులైనా మాట్లాడండి, మేము ఊరుకుంటాం. ఇదండి
రాజ్యాంగాన్ని మార్చండి అన్నందుకు దైవద్రోహం నేరం కింద కేసు పెట్టారు. నీకు మీకు తెలుసు కదా. రాజ్యాంగాన్ని మార్చండి అయ్యా. ఎన్నో దేశాల దగ్గర కాపీ కొట్టి రాశారు. అవి మనకంటూ మన దేశానికి మన రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మనలో తెలివితేటలు లేవా? ఎవడో అమెరికా వాడిది, ఇంగ్లాండ్ వాడిది, ఫ్రాన్స్ వాడిది, జపాన్ వాడిది అది ఎందుకు తెచ్చుకోరు రాజ్యాంగాన్ని చూసి కాపీ కొట్టడం? మనం మన రాజ్యాంగాన్ని రాసుకోలేమా భారతీయులంగా? ప్రపంచానికి జ్ఞానం నేర్పించే మహా ప్రొఫెసర్ మీ దేశంలో పుట్టాడు పిడి సుందర్రావు. ప్రపంచంలో విజ్ఞానం అనే ముసుగులో మోసపోతున్న ప్రపంచ దేశాలను సవాలు చేసే వ్యక్తి పుట్టాడు భారతీయుడిగా. ఈజ్ ఎ సీనియర్ సిటిజన్ ఇన్ ఇండియా. అలాంటి వాడి మీద దేశద్రోహం నేరమా? బంధించేద్దామనే, శివాయన లోపల వేసేద్దామనే ఇటు ఈగలవా నువ్వు? జైలు గోడలే బద్దలైపోతాయిరా. ఒకనాడు జైల్లోకి వెళ్లి ప్రార్థన చేసినందుకే పునాదులు కదిలిపోయి తిరిగి రివర్స్లో మళ్ళీ జైలు కట్టుకున్నారు వాళ్ళు. చూస్తారా బైబిల్లో? అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. వద్దురా, దైవజనుల్ని బంధించకండిరా, ఉండవురా. దైవజనులు బంధించకండి, గేట్లు పోతాయి, గడియలు పోతాయి, పునాదులు కదిలిపోతాయి, గోళ్ల బీటిళ్లు పోతాయి. 23:16 అధ్యాయం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 23వ వచనం. వారు చాలా గట్టిగా కొట్టేశారు పౌలు గారిని. నన్ను కొట్టేస్తారండి, ఏదో ఎదుగురు దొరకాలి నేను వాళ్ళకి. వీళ్ళు వదలరేళ్ళు. మమ్మల్ని తిడతావరా, రాజకీయ నాయకులు తిడతావరా, మంత్రులు తిడతావరా. ఇప్పుడు ఎవరు మన ప్రధానమంత్రికి బాధ కలిగితే కలగొచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రికి ఒక కౌంటర్ వేశాను. స్వచ్ఛ భారత్ కాదు నాయన మోడీ గారు, దిల్ శుభ్రత గురించి చెప్పండి. స్వచ్ఛమైన దిల్ భారతీయుడికి ఉండాలి. ఏమండి? స్వచ్ఛమైన హృదయము కావాలి. స్వచ్ఛ భారత్ భూమి కాదు, నేల కాదు. నేల కంటే ముందు హృదయం పవిత్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు భారతీయులంతా నా సహోదరులని ప్రమాణం చేయాలి. భారతీయులంతా నా సహోదరులే, ఇడు మాలోడు, ఇడు మాదిగోడు, ఇడు అగ్రకులాడు, మళ్ళీ ఇది గొడవలు. భారతీయులంతా నా సహోదరులే, వీడు తెలంగాణ వాడు, ఇడు ఆంధ్ర వాడు, ఇడు రాయలసీమలు. భారతీయులంతా నా సహోదరులే, ఇడు మహారాష్ట్ర వాడు, ఇడు బెంగాలోడు, వీడు గొడవలు. మళ్ళా దిల్ బాగులేదు బిడ్డ. మేబీ యూఆర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నువ్వు ప్రధానమంత్రి కావచ్చు భారతదేశానికి, కానీ నువ్వు ఆలోచించవలసింది ఎక్కడో తెలుసా? చీమల పొట్ట ఎక్కడుందో అందులో మందు వేయాలి. కానీ చీమలు పాకుతున్న దగ్గరల్లా మందు కొట్టుకుపోతే కోట్ల మంది భారతీయుల హృదయాలలోని ఆ పాపం, ద్వేషం, కక్ష, విభేదం, మతతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వం ఇవి కడిగేయాలి ముందు. ఇది ముందు కడుగు. భారతీయుడికి స్వచ్ఛత రావాలి హృదయంలో. అప్పుడు ఈ నేల స్వచ్ఛంగా ఉంటది. వైద్యం ప్రారంభం నుంచి రా, మధ్యలో చేస్తే మళ్ళా వచ్చేస్తుంది. ఏమండి? ఆయింట్మెంట్ ఇస్తాడు, ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఆయింట్మెంట్ ఇచ్చారు కదండి, పుల్లుకు రాసుకుంటున్నానా నువ్వు అనొచ్చు. కానీ లోపల దీని బ్యాక్టీరియా ఉంది. నీ రక్తంలో, నీ శరీరంలో ఈ జబ్బు కణాలున్నాయి, అవి చావాలి కదా. ఈ జబ్బు క్రిములున్నాయి, అవి చావాలి కదా. అందుకే లోపలికి మాత్రలు ఇంజెక్షన్. మరి ఇదెందుకు? బయట రాయటానికి. మన ప్రధానమంత్రి గారు ట్రీట్మెంట్ ఎక్కడిచ్చారు? బయట శుభ్రం చేయమన్నాడు, కాలువలో, రోడ్లో. మరి లోపల బ్యాక్టీరియా. ప్రధానమంత్రిని అనేటంతటే వాడవాని మీడియా వాడు కొట్టేసుకుంటాడు. తర్వాత మంచి చెప్పకూడదా? ఎవరికైనా మంచి అడ్వైస్ ఇవ్వకూడదా? ఒక సీనియర్ సిటిజన్గా నేను దేశానికి మాట్లాడే హక్కు నాకు రాజ్యాంగం ఇవ్వలేదా మంచి చెప్పడానికి? దేవుని పిల్లలారా, అబద్ధం అక్కడికి చాలా ఉంది.